శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము నమ్మకము హారతిలో ఉన్నామండి. 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మే నారాయణాయతి సమర్పయామి. శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత లేక ఆత్మ చేత లేదా ప్రకృతి యొక్క స్వభావం వలన ఏ ఏ సకల కర్మలను చేయుచున్నానో దానిని పరబ్రహ్మస్వరూపుడవైన నారాయణుని కొరకని సమర్పించుచున్నాను. చూడండి ఇక్కడ ఎంత భావార్థము దాంట్లో. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ కరోమి యచ్చ సకలం పరస్మే నారాయణాయతి సమర్పయామి. శరీరము, వాక్కు చేత, మనస్సు చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత లేక ఆత్మ చేత లేదా ప్రకృతి యొక్క స్వభావం వలన ఏ ఏ సకల కర్మలను చేయుచున్నానో. చూసారా, నిజమే కదా. ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పుడు మన శరీరం ఉంది, మన వాక్ ఉంది, మనస్సు ఉంది, మరి ఇంద్రియాలు ఉన్నాయి. మరి ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి కదా. బుద్ధి చేత మన బుద్ధి కూడా పనిచేస్తుంది, లేక ఆత్మ, మరి ప్రకృతి యొక్క స్వభావం వలన. చూడండి, మనిషి ఎన్ని రకాలుగా ఎన్ని చేస్తూ ఉంటాము కదా. ప్రకృతి మారుతున్నట్టే మనం కూడా ఈ శరీరంతో పాటు ఉండే మన వాక్కు, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మారుతాయి. స్వభావం వలన ఏ ఏ సకల కర్మలను చేయుచున్నామో అంటే నిజంగానే ఈ శరీరం నుంచి వచ్చే ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, మనం ఏ రకంగా కర్మల్ని చేస్తున్నామో దానిని పరబ్రహ్మస్వరూపుడవైన మేము చేసే ఏమైనా కర్మలుంటే ఈ పరబ్రహ్మస్వరూపుడైన నారాయణుని కొరకని సమర్పించుచున్నాను. మరి నారాయణుడే కదండి, పరబ్రహ్మే కదా మన సద్గురు సాయినాథుల వారు. ఓ దేవా, ఇవన్నీ కూడా తెలిసో తెలియకో ఉదయం లేచిన కాడి నుంచి ఈ ప్రకృతి ఏ విధంగా అయితే మారుతుందో అదే విధంగా నా శరీరంతో పాటు నా మనసు, బుద్ధి అన్నీ కూడా మారిన వీటన్నిటినీ కూడా నువ్వు నీకే సమర్పించేస్తున్నాను. నా బుద్ధిని, నా మనసుని, నా అన్నిని నీకే సమర్పించేస్తున్నాను. నారాయణ, నువ్వేం చేస్తావో నువ్వే చేయ్యా అని ఆయన్ని ప్రార్థించుకోవడం అండి. ఈ నమ్మకములోని కర్పూర హారతి అన్నాం కదా, అసలు చాలా అద్భుతం అండి. ఇలా వివరణాత్మకంగా మనం తెలుసుకునే ప్రతి హారతిని చేయగలిగితే అసలు తిరిగిలేదండి. అందుకనే బాబా గారు చెప్పింది ఏంటంటే ఫస్ట్ హారతులకు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఈ హారతులు అద్భుతం, ఇంకా అసలు ఈ చరిత్ర మించిపోయి ఉంటుందండి హారతి. నిరంతరము ఆయన్ని ఏ విధంగా మనం పూజించాలి, ఏ విధంగా ధ్యానించాలి, ఏ విధంగా నమస్కరించుకోవాలి అన్నీ కూడా వచ్చేస్తున్నాయి హారతుల్లోని. చూడండి ఎంత అద్భుతమో. శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత లేక ఆత్మ చేత లేదా ప్రకృతి యొక్క స్వభావం వలన ఏ ఏ సకల కర్మలను చేయుచున్నానో దానిని పరబ్రహ్మస్వరూపుడవైన నారాయణుని కొరకని సమర్పించేస్తున్నాను నేను. ఒకవేళ నేను ఏదన్నా ఇన్ని రకాలుగా ఏదన్నా చేస్తున్నా నీకే సమర్పిస్తున్నాను దేవా. ఓ నారాయణ, సద్గురుదేవ, సకల దేవత స్వరూప, పరబ్రహ్మస్వరూప, నీకే సమర్పించేస్తున్నానయ్యా అని మనము ఆ ఆరతి యొక్క భావాన్ని ఆ విధంగా చేసుకోవాలి. కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధాత్మనావా ప్రకృతి స్వభావ కరోమి యచ్చ సకలం పరస్మే నారాయణాయతి సమర్పయామి. చూసాం కదా, దీని యొక్క భావార్థాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి రేపొద్దున
ఈ నమ్మకంలోని 4 శ్లోకాలే ఉంటాయండి. ఈవేళ మూడో శ్లోకాన్ని తెలుసుకున్నాము. రేపొద్దున్న 4గో శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ సాయిరాం అండి.